హలో! పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ కృష్ణుడి కథలు, భాగవతం చెప్పుకుందాం. ఓ దయామయ అని పిలుస్తోంది కుంతీదేవి. ఆయన్నే పొగుడుతోంది. కృష్ణ భగవానుడిని పొగుడుతోంది. పొగుడుతూ, ఓ దయామయ, చిన్నతనంలో ఒక మాట నీకు కోపం వచ్చిందయ్యా. కోపం వచ్చి పెరుగుకుండ బదలగొట్టావు. పెరుగుకుండ బదలగొట్టేసరికి అంటే నీకు అమ్మ పాలిస్తోంది. పాలిస్తూ ఉండగా పాలు పొంగొచ్చాయి. పొయ్యి మీద పాలు పొంగొచ్చాయి. పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయని ఆ యశోదాదేవి నిన్ను కింద దింపి హ్మ్. ఆ పాలు దించొద్దాం కిందకి, పొంగిపోతున్నాయని వెళ్ళింది వంటింట్లోకి. వెళ్ళేసరికి నీకు కోపం వచ్చింది. నేను పాలు తాగడం కంటే, నీకు పొంగిపోయే పాలు ముఖ్యమయ్యాయా? ఉండు నీ పని చెప్తానని చెప్పి, ఓ రాయిచ్చుకుని ఆ కుండ పగలగొట్టేశాడు. ఆ పెరుగు కుండ పగలగొట్టేసేసరికి ఆవిడొచ్చి చూసేసరికి పాపం ఇల్లంతా వెన్న ముద్దలు, పెరుగును. కానీ అయినా సరే ఆవిడేం కోపగించుకోలేదు పాపం. చిన్న పిల్లాడిది పాలిస్తూ వెళ్ళిపోయానని కోపం వచ్చింది. ఆకలేస్తున్నట్టుంది వెర్రిపిల్లాడికి అనుకుంది తప్పించి ఆవిడ కోపగించుకోలేదు. మీ అమ్మ యశోద నిన్ను తాళ్ళతో గట్టిగా కట్టేసింది. ఎప్పుడైతే కుండ పగలగొట్టేశాడో దాంతోటి ఇంకిది ఇలా కాదు, ఈ కృష్ణుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి, అల్లరి ఎక్కువైపోతోందని చెప్పి ఇంట్లోనే ఉంటాడు. ఇలాంటి అల్లరి పనులు చేయకుండా ఉంటాడు అని చెప్పి తాళ్ళతోటి రోటికి కట్టేసింది. గట్టిగా కట్టేసేసి ఆహ్, కట్టేసేసరికి అప్పుడు నీ ముఖం చూడాలి. ఎలా ఉందంటే చిన్నబుచ్చి చేసుకున్నట్టుగా నటిస్తున్నావు. నువ్వు నటనాచార్యుడు కదా! అంచేత నీ నటనతోటి ముఖం చిన్నబుచ్చుకున్నట్టుగా పెట్టావు. వెక్కి వెక్కి ఏడుస్తూ ఉన్నట్లుగా నటిస్తున్నావు. ఆ! ఎన్నో ఎ ఎగూర్పులొస్తున్నట్లుగా ఆహ్, వెచ్చటి నోరు శ్వాస తీస్తున్నావు. ఆ పసిపాపడిలాగా ఎంతో చక్కగా నటించావు. ఆ నటన, ఆ బాలలీల నాకు ఎంతో వింతగా తోచిందయ్యా. నువ్వు భగవానుడివి. భగవానుడు కూడా తల్లి ప్రేమకి లొంగిపోయి ఇలాగా నటన చేస్తూ ఉంటే నాకు ఎంతో ఆనందం వచ్చింది. అద్భుతంగాను ఉంది. నాకేమిటో వినోదంగాను ఉంది. అది అనంత ధర్మనందాన్ని యశస్సు అంటే ఆయన కీర్తి, మా ధర్మరాజు యొక్క కీర్తి నలుదెసలా ప్రసరించజంపజేయడానికి అంటే అందరికీ తెలియజేయాలి. చే తెలియజేయడం కోసాన్ని మలయ పర్వతం మీద చందన వృక్షం ఎలా ఉంటుందో, మలయ పర్వతాల మీద చందన వృక్షాలు పెరుగుతాయట. ఆ చందన వృక్షాన్ని ఈ ఏనుగులు అవి వీపున దురదొచ్చినప్పుడు ఆ చెట్టుకెట్టి వీపు రాసుకుంటాయట. రాసుకునేసరికి ఆ చందనం సువాసన కొండంతా పాకుతుందిట. అలాంటి ఆ చందన వృక్షం చందాన నువ్వు పుట్టుక ఎరుగని పురుషోత్తముడివి. నువ్వు నీకసలు పుట్టుకనేదే లేదు. నువ్వు భగవంతుడివి. నీకు పుట్టవలసిన అవసరమేముంది? తల్లి గర్భంలో అలాగ ముడిచిపెట్టుకుని ఆ చీకటి గదిలో పడుకోవాల్సిన అవసరం నీకు లేదు కదా! అయినా సరే పురుషోత్తముడివైనా యదువంశంలో పుట్టావు నువ్వు. ఆ యదువంశంలో నువ్వు ఒక పసిబాలుడి కింద పుట్టావు. పూర్వజన్మలో అపూర్వమైన తపస్సు చేసి దేవకీ వసుదేవులు ప్రార్థించగా, ఈ దేవకీ వసుదేవులు ఏం చేశారంటే పూర్వజన్మలో, ముందు జన్మలో ఇద్దరూ కూడా భార్యాభర్త గొప్ప తపస్సు చేశారు. నీ కోసానం తపస్సు చేసి నువ్వు మాకు బిడ్డడుగా పుట్టాలి అని చెప్పి కోరుకున్నారు. వాళ్ళు ప్రార్థించారు కనుక రాక్షస సంహారం కోసం, రాక్షసులందరినీ చంపి భూభారాన్ని తగ్గించడం కోసానని ఆ పుణ్య దంపతులకి నువ్వు పుత్రుడి కింద పుట్టావని కొందరు చెప్పుకుంటూ ఉంటారు. అందుకోసాన పుట్టాడు ఈ కృష్ణ పరమాత్మ అని కొందరు చెప్తూ ఉంటారు. నట్టనడి సముద్రంలో మునిగిపోయే నావలాగా భరించరాని బరువుతో కూలారుతున్న భూమండలాన్ని ఉద్ధరించడం కోసం బ్రహ్మదేవుడు ప్రార్థిస్తే అవతారం ఎత్తావంటారు మరికొందరు. ఈ నట్టనడి సముద్రంలో మునిగిపోయే నావెల్లాగా భరింపరాని బరువుతోటి కుంగిపోతోందట ఆహ్, ఈ మండలం కూడాను. అంచేత ఈ భూమండలం యొక్క ఆహ్,
మళ్ళీ ఔన్నత్యాన్ని పెంచడం కోసానని నువ్వు బ్రహ్మదేవుడు ప్రార్థించారట నాయన, నువ్వు భూమండలం అంతా చాలా అల్లకల్లోలంగా ఉంది, నువ్వు రక్షించాలి అని. అప్పుడు నువ్వు మళ్ళీ అవతారం ఎత్తావని మరికొందరు చెప్పుకుంటూ ఉంటారు. అంటే ఒక ఒకే విషయం ఒక్కొక్కళ్ళకి మనస్సుకి ఒక్కొక్కలా తడుతూ ఉంటుంది. అంటే మనలాంటి వాళ్ళు కాదు వాళ్ళు, ఆ మహామునులు. ఆ మహామునులు ఇలా రకరకాలుగా వాళ్ళ మనస్సుకి, వాళ్ళ ఆలోచనలకి ఎలా తోస్తున్నాయో అలా వాళ్ళు మంచిగా చెప్తారు ఇప్పుడు. కర్తవ్యం విస్మరించి కర్మలలో మునిగి తేలుతూ అజ్ఞానంతో కొట్టుమిట్టాడుతున్న ఆపన్నుల ఆర్తి పోగొట్టి వారికి శ్రవణం, చింతనం, వందనం, అర్చనం మొదలైన ఈ భక్తి మార్గాల్ని ప్రసాదించడం కోసానని నువ్వు పుట్టావని చెప్పి కొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. నువ్వు పుట్టి ఉంటే చూసి చూసి నిన్ను, నీ రూపం చూసి, నీ నామం తెలుసుకుని, నిన్ను నీ అప్పుడు నీ మనసులో నీ రూపాన్ని ముద్రించుకుని, నీ నామాన్ని ముద్రించుకుని, నిన్ను స్తోత్రం చేయడం, నిన్ను అర్చించడం, నిన్ను అలా చింతిస్తూ ఉండడం, ఎప్పుడూ తలుచుకుంటూ ఉండడం, నీకు వందనం చేస్తూ ఉండడం, అర్చనం చేస్తూ ఉండడం, ఇలాంటి భక్తి మార్గాలని ప్రసాదించడం కోసం నువ్వు ఇలాగా భూమండలం మీద పుట్టావని చెప్పి మళ్ళీ కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే రూపాన్ని చూసి మనం ఒకసారి రూపాన్ని చూసామనుకోండి, ఆ రూపం మన మనసులో అలా ముద్రించుకుని ఉంటుంది. అందుకని ఈ ఇవన్నీ ఈ భక్తి మార్గాలన్నీ కూడా మనసుకి బాగా పట్టి ఉంటాయి. దాని ద్వారా, ఆ భక్తి మార్గాల ద్వారా ఈ జీవుళ్ళన్నీ కూడా నిన్ను చేరడానికి చాలా సులభంగా ఉంటుంది. ఓ విశ్వేశ్వర, విశ్వంభర, దురంతాలైన జన్మ పరంపరలని అంతం చేసేవి ఈ జన్మలు వస్తున్నాయి మాకు జీవులందరికీ పోతున్నాయి. ఇలాంటి ఈ జన్మ పరంపరలన్నింటినీ అంతం చేయాలి. ఈ బాధలన్నింటి నుంచి జీవుల్ని ఉద్ధరించాలి. పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవి అయిన ఈ పరమయోగులందరూ చక్కటి వాక్కులతోటి నిన్ను పొగుడుతూ ఉంటారు. నీ పాదపద్మాలని ఎల్లప్పుడూ నిన్నే ధ్యానిస్తూ, నీ పాదపద్మాలని నిన్ను ఎప్పుడు వాళ్ళ మనసు నిండా నువ్వే నిండి ఉంటావు కనుక నిన్ను అలా ధ్యానిస్తూ కీర్తిస్తూ ఉంటారు. నీ లీలలే గానం చేస్తూ ఉంటారు. నువ్వు చేసిన పనులన్నీ గానం అలాగా పాట కింద పాడుకుంటూ, కథల కింద చెప్పుకుంటూ ఉంటారు ఒకళ్ళకొకళ్ళు. అంటే కొంతమందికి కొన్ని కొన్ని లీలలు ఇష్టంగా ఉంటాయి. అంచేత వాళ్ళ మనస్సుకి తట్టిన లీలలన్నీ వాళ్ళు చెప్తారు. ఇంకొకళ్ళు మళ్ళీ నేను కూడా చూశాను ఈ కృష్ణ పరమాత్మ యొక్క లీలలు. ఇదిగో ఈ లీలలు ఎంత గొప్పగా ఉన్నాయో వినండి అని ఇంకో మునీశ్వరుడు ఇంకో లీలలు చెప్తూ ఉంటాడు. అలా నిన్నే ప్రశంసిస్తూ, నిన్నే పొగుడుతూ ఉంటారు వాళ్ళు కూర్చుని. నీ పవిత్ర చరిత్రలే ఆకర్ణిస్తూ ఉండేవారు. నీ పవిత్ర చరిత్రలు చెప్పుకుంటూ ఉంటారు, వింటూ ఉంటారు ఒకళ్ళతోటి ఒకళ్ళు చెప్పుకుంటూను. వాళ్ళు మాత్రం నిన్ను చూడగలుగుతారు. ఎంచేత మనం ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడికి వెడుతూ ఉంటాం. ఆయన కలియుగ దైవం, ప్రత్యక్ష దైవం అని చెప్తారు. ఆయన్ని అలా చూస్తూ ఉండి వాళ్ళు ఉన్నారనుకోండి, అస్తమాను అక్కడ సేవ చేయడం, ఆ కొండ మీద రకరకాల సేవలు ఉంటాయి. ఆ సేవలు చేయడం ఆ స్వామి కొండ మీద, ఆ సేవ చేయడానికి వెళ్ళిన వాళ్ళు పదే పదే ఆ భగవంతుడిని దర్శనం చేసుకోగలుగుతారు. అలా దర్శనం చేసుకున్న వాళ్ళకి ఇంకా ఈ సంసార గోళ్ళన్నీ మనసున పట్టవు, మనసుకి పట్టవు, వాళ్ళకి ఆలోచనలో కూడా రాకుండా వాళ్ళకి ఆ స్వామే కనిపిస్తూ ఉంటాడు. ఈ టైంలో ఈ రకంగా ఆయన దర్శనాన్ని ఇచ్చారు, ఎంత బాగున్నాడో అని చెప్పి వాళ్ళు చూసిన దర్శన భాగ్యాన్ని పక్క వాళ్ళకి చెప్తారు. ఎంత చక్కగా అలంకరించారో ఆ వేళ ఈ స్వాములు, ఎంత అందంగా ఉన్నాడో ఆ వెంకటేశ్వర స్వామి అని చెప్పి ఆయన ఆయన అలంకరణ అవన్నీ అలా చెప్తూ ఉంటారు. ఆయన పెట్టే నైవేద్యాలను గురించి వర్ణించి చెప్తూ ఉంటారు. ఆయన వస్త్రాల గురించి, రంగురంగుల వస్త్రాలు ఏ రకం పట్టు పీతాంబరాలు ఆయనకి ధరింపజేశారు, ఏ రంగుల పూలమాలలు ధరింపజేశారు, ఇవన్నీ కూడా వాళ్ళు చూసినట్లుగా చెప్తూ ఉంటారు. ఆ స్వామి కోసాన్ని వచ్చేటప్పుడు వాళ్ళకి జరిగిన లీలలు
వాళ్ళకి కూడా బయలుదేరిన వాళ్ళు బయలుదేరినట్టుగా వెళ్ళిపోతూ ఉంటారా? వెళ్ళలేరు. ఈ మధ్యలో అనేక రకాలు జరుగుతూ ఉంటాయి వాళ్ళ జీవితంలోను. అవన్నీ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఆ భగవంతుడి లీల వల్ల ఇలా ఇలా జరిగింది అని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఆ కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడు ఉన్న ఆ గోపకలు, గోపికలు, గోప బాలురు, ఇవన్నీ కూడా ఎంతో సంతృప్తిగా ఆ కృష్ణ పరమాత్మను చూస్తూ, ఆయన్ని వర్ణిస్తూ, కృష్ణుడు ఈవేళ ఇలా చేశాడమ్మా అని చెప్పి, ఈ పిల్లలందరూ తల్లిదండ్రులకి చెప్తుంటే ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు, మా అబ్బాయి ఈవేళ ఇలా చెప్పాడు కృష్ణుడి గురించి, మీ అబ్బాయి ఏం చెప్పాడు అని చెప్పి ఒకళ్ళనొకళ్ళు అడిగి, మళ్ళీ ఆ కృష్ణ కథలు అలా చెప్పుకుంటూ ఉంటారు తనివి తీరాను. ఇవన్నీ కూడా చక్కగా వాళ్ళకి ఆ భగవద్ దర్శనాన్ని అలా 24 గంటలు ఇప్పిస్తూ ఉంటాయి. అవన్నీ ఆయన కృష్ణలీలలన్నీ కూడా ఇలాగ ఈ ఈ వీళ్ళందరినీ, ఈ ప్రజలనందరినీ కూడా వాళ్ళకి ఆయన రూపాన్ని దర్శింపజేసి, వాళ్ళు మోక్షాన్ని పొందడానికే ఇదంతాను. ఇది ఒక చిన్న నాటకం అన్నమాట. భగవంతుడాడే నాటకం. అంతేకాని ఇతర ప్రయత్నాలేవి ఫలవంతాలు కావు. మనం మిగతావి ఎన్నో ప్రయత్నాలు చేసి కింద మీద పడిపోయి అబద్ధం ఆడో, మోసం చేసో, లేకపోతే ఎలాగోలాగా బోలెడు ఆస్తి అది కూడబెట్టేస్తాం. ఎందుకు? అది నువ్వు తినడానికి ఉపయోగించదు. ఎదుటి వాళ్ళకి పెట్టవు కదా! అంచేత ఎదుటి వాళ్ళకి పెట్టడానికి కూడా ఉపయోగించడం లేదు. అది ఉత్తినే బూడిదలో పోసిన పన్నీర్ అంటారు. పన్నీర్ పట్టుకెళ్ళి బూడిదలో పోస్తే ఉపయోగం ఉందా? చక్కగా ఆ దైవానికి చల్లితే సువాసన వస్తూ ఉంటుంది ఇల్లంతాను. ఆ చక్కటి సుగంధంలో ఆ భగవంతుడిని పూజిస్తూ ఉంటే మనస్సు నిర్మలంగా, ఆనందంగా ఉంటుంది. ఇలా ఓ దేవదేవా, నీ వారం నీ వారలం నిరాశ్రయులమైన నీ చరణ కమలాలని ఆశ్రయించాం. నిరాశ్రయులమై నీ చరణ కమలాలని ఆశ్రయించాం. ఇంకా చెప్తోంది ఆవిడ, ఆ కుంతీదేవి మాత. దేవదేవా, నువ్వు అందరికీ దేవతలకే దేవుడివి. నువ్వు నువ్వు దేవదేవుడివి. మేము నీ వారలం, నీకు సంబంధించిన వారలం అయ్యా మేమందరమును. అంటే ఈ జీవుళ్ళన్నీ కూడా భగవంతుడిలోంచి విడివడిన ఒక చిన్న చిన్న నిప్పు నెరుసులు లాంటి వాళ్ళం మనం అందరం కూడాను. అంచేత నీ వారము అని చెప్తోంది. నీకు సంబంధించిన వాళ్ళం అయ్యా మేము. నిరాశ్రయులమై, మాకు ఆశ్రయం లేదు, నీటిలోంచి బయటకు వచ్చేసాం కదా. అంచేత ఏదో ఇల్లు కట్టుకుంటే అది ఆశ్రయం అయిపోదు. మళ్ళీ ఆ భగవంతుడి చెంతకి చేరే మార్గమే మనకు ఆశ్రయించవలసిన ఆశ్రయం. నిరాశ్రయులమై నీ చరణ కమలాలనే ఆశ్రయించాం. నీ పాదాలు రెండు పట్టుకుని నిన్నే ప్రార్థిస్తున్నామయ్యా. అటువంటి మమ్మల్ని విడిచిపెట్టడం న్యాయం కాదు. అలాంటి మమ్మల్ని నువ్వు విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోకు తండ్రి అని చెప్తోంది ఆవిడ. కరుణామయాలైన నీ కటాక్ష వీక్షణాలతో వీక్షించకపోతే యాదవులతో కూడి పాండవులు జీవాత్మను ఎడబాసిన పంచేంద్రియాలు మాదిరిగా పేరు ప్రతిష్టలు కోల్పోయి అనామకులవుదురు. నువ్వు కాపాడావు కనుక ఈ పాండవుల్ని ఎలా కాపాడావు? కరుణతోటి కాపాడావు. నువ్వు కరుణతోటి కాపాడడం చేత నువ్వు కరుణ కలిగిన చూపులతోటి వాళ్ళని రక్షించడం చేత అనామకులు అయిపోకుండా, పేరు ప్రఖ్యాతి లేని వాళ్ళు అయిపోకుండా ఈ పాండవులు వాళ్ళ జీవాత్మను వదిలిపెట్టేక్కర్లేకుండా పంచేంద్రియాలు అలా వదిలిపెట్టేసిన పంచేంద్రియాలు ఏమైపోతాయి? నీరసించిపోయి వెళ్ళాడిపోతాయి. అలా అయిపోకుండా, పేరు ప్రతిష్టల్ని కోల్పోకుండా, అనామకులు అవ్వకుండా వాళ్ళందరినీ కాపాడేవు తండ్రి నువ్వు అని చెప్తోంది. సమస్త శుభలక్షణాలు అలరారే నీ పాద పంకజాలతో అంకితమైన ఈ భూభాగం నీవు లేకపోతే శోభాహీనమవుతుంది. నీ పాదాలున్నాయే, అవి సమస్త శుభలక్షణాలతోటి కలిగి ఉంటాయి. అటువంటి ఆ పాదాలు కి అంటుకున్న ఆ ధూళి ఉందే, ఆ ధూళి తోటి అంకితమైన ఈ భూభాగం, ఆ ధూళితో అంటే భగవత్పాదాలవి. ఆ భగవత్పాదాలు ఆయన ఈ భూమి మీద నడవడం వల్ల ఈ భూమికి ఎంతో గొప్పతనం వచ్చింది. నీవు లేకపోతే
శోభావిహీనం అవుతుంది. ఈ భూదేవి కూడా నువ్వు లేకుండా, నువ్వు నడవకుండా ఉత్తినే మనుషులే నడిచారనుకో, ఉత్త జీవులే నడిచారనుకో, దానికి కళ అనేది ఉండదయ్యా. చూడ్డానికి అందంగా ఉండదు. నీ చల్లని చూపుల్లో వెళ్లి విరిసే కరుణారసామృత ప్రభావం వల్ల ఇక్కడి పల్లెలు పుష్పఫల సమృద్ధి కలిగి ప్రకాశిస్తున్నాయి. నువ్వు కరుణతోటి చూస్తున్నావు కనుక ఆ నీ కరుణా కటాక్ష వీక్షణాలు ఉన్నాయే, ఆ చూపులు ఉన్నాయే, ఆ, నీ అందులోంచి కరుణారసామృతం కురుస్తోంది నీ కళ్ళల్లోంచి. నీ కరుణ అంటే ప్రేమ అని ఒక అమృతాన్ని కురిపిస్తున్నావు కళ్ళతోటి. అంచేత ఇక్కడి పల్లెటూళ్ళన్నీ కూడా పుష్పాలతోటి ఫలాలతోటి సమృద్ధి కలిగి ప్రకాశిస్తున్నాయి. పుష్పాలు ఫలాలు ఇవన్నీ సమృద్ధిగా పండి ఇక్కడ అవన్నీ కూడా చక్కగా సమృద్ధిగా కలిగి ఉన్నాయి. బాగా పండిన పంట చేలలో పంట చేలతో, వృక్షాలతో, లతలతో, పొదలతో నిండిన నదీ నదాలతో కనుల పండుగ చేస్తున్నాయి. ఇంకా ఏమున్నాయంటే ఇక్కడ బాగా పండిన పంట చేలతోటి, పంట చేలు చక్కగా సమృద్ధిగా పండేవి. పొల్లు అవి కాకుండా చక్కటి గింజలతోటి పండి అవి నిండుగా ఉన్నాయి ఆ చేలన్నీను. వృక్షాలతోటి, ఈ వృక్షాలన్నీ కూడా చక్కగా ఫలాలతోటి నిండిపోయి ఉన్నాయి. లతలన్నీ పువ్వులతోటి నిండిపోయి సువాసనలు వెదజల్లుతూ ఉన్నాయి. పొదలు ఉన్నాయి, రకరకాల పొదలతోటి నిండిన నదీ నదాలతోటి, ఇవన్నీ నిండిన నదులు ఉన్నాయి ఇక్కడ. అక్కడి నుంచి వచ్చే ఇంకా పిల్ల కాలువలు ఉన్నాయి, కనుల విందు చేస్తున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉంటే మాకు కడుపు నిండిపోతోంది, ఎంతో ఆనందంగా ఉంది స్వామి ఈ జగత్తంతా కూడాను. స్వామి జగన్నాథ, ఆత్మీయులైన యాదవుల మీద, ఓ స్వామి, ఓ జగన్నాథుడా, నీకు ఆత్మీయులైన యాదవుల మీద, అంటే ఈయన యాదవ వంశంలో పెరిగాడు కదా, పెరగడం చేత ఓ నువ్వు యాదవుల మీద, పాండవుల మీద కూడా నువ్వు ప్రేమ కురిపించావు. నాకున్న అనురాగ బంధాన్ని త్రెంచివి అంచేత నాకు కూడా ఈ నేను అక్కడ పుట్టాను కనుక నాకు ఆత్మీయులైన వాళ్ళు మీద, యాదవుల మీద, ఈ పాండవుల మీద, అంటే నా పిల్లల మీద కూడా ఈ ప్రేమ బంధం ఉందే, ఈ అనురాగ బంధం చాలా గట్టిగా ఉందయ్యా. ఈ బంధాన్ని త్రుంచివెయ్యి, అప్పుడు నీ మీదకి నా మనసు మళ్ళుతుంది అని కోరుకుంటోంది ఆవిడ, ఆ తల్లి. కడలి రాజులో కలిపే గంగా తరంగిణిలాగా సముద్రంలో అన్ని నదులు కలిసిపోతాయి వెళ్ళి, చిట్ట చివరికి ప్రవహించి 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 అనేక భూభాగాల్ని తడుపుతూ అక్కడ సమృద్ధిగా నీరు ప్రవహిస్తూ అలా అలా ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలిసిపోతాయి ఈ నదులన్నీ కూడా వెళ్ళి. అలాగా నా బుద్ధి సర్వదా నీ చరణ సరోజ సంస్మరణంలోనే నా బుద్ధి ఉందే, నా బుద్ధి ఎప్పుడూ కూడా నీ పాదాలనే తలుచుకుంటూ ఉండాలి. అంతేనే కానీ నాకు ఈ పిల్లల మీద, లేకపోతే ఆ యాదవుల మీద అక్కడ ఉండకూడదు. నా మనస్సు నీ పాదార విందాల మీదే ఉండాలి. సంస్మరణంలోనే లగ్నం అయ్యేటట్లు చెయ్యి. అలా నా మనస్సు నీ పాదాల మీదే ఉండేటట్టుగా చూడు తండ్రి అని కూడా ప్రార్థిస్తోంది. శ్రీకృష్ణ యదుకుల భూషణ విజయప్రియ, ఓ శ్రీకృష్ణాన్ని మళ్ళీ సంబోధించి, యదుకుల భూషణ, యదువంశంలో ఒక చక్కటి ఆభరణంలా మెరిసిపోయేవాడా, విజయప్రియ, విజయుడైన నా కుమారుడున్నాడే అర్జునుడు, వాడికి చాలా ప్రియమైన వాడా, శృంగార రస రత్నాకర, ఎన్నో రకాల శృంగారాలు నిన్ను చూస్తేనే ఆ యాదవ స్త్రీలందరూ కూడా, గోపికలందరూ కూడా తన్మయత్వంతో నీ రూపానికి ముగ్ధులైపోయి నీ చుట్టూనే తిరుగుతూ ఉండేవారు. అంత గొప్ప రూపం నీది. అంచేత నువ్వు ఆ అలా సింగారించుకుని కనుక నువ్వు కనిపిస్తే వాళ్ళు కన్ను తిప్పుకోలేకుండా నీవే భర్తగా కావాలని కోరుకుంటూ నీ చుట్టూనే తిరుగుతూ ఉండేవారు. జగత్కంటకులైన మహీపతుల వంశాలను దహించి ఈ జగత్తుకంతకీ కూడా
నాశనం చేయడానికి పుట్టిన దుర్మార్గులు ఉన్నారు, మహీపతులు, ఆ, రాజులు, దుర్మార్గమైన రాజులు ఉన్నారు. వాళ్ళందరి వంశాలని కూడా దహించవేసే ఓ జగదీశ్వర, వాళ్ళందరినీ కూడా మట్టుబట్టగలిగిన ఓ జగదీశ్వర, ఆపన్నులైన అమరులను నిన్ను ఆ, శరణు వేడిన దేవతలు ఉన్నారు. ఆ దేవతల్ని, అవనీసురులను, ఈ భూ భూమిని పరిపాలించే రాజుల్ని, ఆవుల మందల్ని, ఆ ఆవుల మందలు ఉన్నాయి, అవి కూడా ఎంతసేపు నీ చుట్టూనే తిరుగుతూ ఉండేవి, నువ్వంటేనే ఇష్టం, నిన్నే చూస్తూ ఉండేవి. అలాగా ఆర్తి బాపి కాపాడే స్వామి, వాటి వాళ్ళ బాధలన్నీ తీర్చేసి వాళ్ళని చక్కగా కాపాడుతూ ఉంటావు కదా స్వామి. నువ్వు మోక్షాన్ని ప్రసాదించే ప్రభువు, నువ్వు మోక్షాన్ని కూడా ప్రసాదిస్తావు కదా తండ్రి. నీకు నమస్కరిస్తున్నాను, నీకు నేను అనేక నమస్కారాలు చేస్తున్నాను. పరిపూర్ణ ఆ, కరుణా కరుణాపయోనిధివై, నువ్వు అపారమైన కరుణ కలిగి ఉండి నా మీద నా భవబంధాలని ఖండించు. నాకు ఈ పిల్లలు, చుట్టాలు, ఆ, ఇలా ఈ మొదలైన ఈ బంధాలన్నింటినీ ఖండించి నా నా మనస్సు ఎంతసేపు నీ మీద లగ్నం అయ్యేటట్టుగా కరుణించు తండ్రి అని చెప్పి ప్రార్థిస్తోంది కుందీమాత. తర్వాత చెప్పుకుందాం అమ్మా, ఉంటాను. జై శ్రీరామ్.